పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. బట్ అంతమంది స్టార్ హీరోస్ కి సిస్టర్ అన్నప్పుడు డేట్లు ఎలా కుదిరాయి మేడం మీకు? ఒక హీరో ఇయర్ కి అప్పుడు అంతా 3-4 సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడంటే 2-3 సంవత్సరాలకు ఒక సినిమా అవుతుంది కదా. నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి డేట్లకి. అందరు పెద్ద హీరోలు, చాలా కష్టపడేదాన్ని. ఎవరిని వచ్చి నొప్పించకూడదు. ఫ్యామిలీ అంటే సీన్స్ చాలా డేట్లు ఇవ్వాలి ఒక సినిమాకి. ఒక పక్కన అన్నీ వచ్చి చాలా ఇక్కడ తమిళనాడులో ఉండేది. నేనైతే మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్తాను, ఈవినింగ్ ఫ్లైట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ తమిళ్లో ఇక్కడ సినిమాలు చేస్తాను. అలా అంతా చేశాను. చాలా కష్టపడ్డాను. ఒక డేట్లే దొరికేవి కావు నాకు. బట్ ఏంటంటే మనకి షెడ్యూల్స్ వేస్తారు కదా. షెడ్యూల్స్ వేసినప్పుడు నాన్నగారు వెళ్ళి ఫస్టే చెప్పేస్తారు, ఈ డేట్లు లేవండి, ఈ డేట్లు ఉన్నాయంటే వాళ్ళు మేనేజర్స్ టు మేనేజర్స్ వాళ్ళు మాట్లాడుకొని, పిక్చర్ మేనేజర్స్ వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళు తీసుకునేవాళ్ళు. కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు అమ్మాయి కృష్ణ గారి డేట్స్ దొరకవు, అమ్మాయి కావాలంటే వాళ్ళు అడ్జస్ట్, అలాగే మీరు ఈ డేట్స్ మాకు ఇవ్వండి అని అలా తీసుకునేవాళ్ళు. అప్పుడు స్టార్ కామెడియన్స్ కి ఎంత పోటీ ఉండేదో ఈ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ చెల్లెల క్యారెక్టర్లకి కూడా అంతే పోటీ. అవును, సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమాలు చాలా పోయాయి అప్పుడు. ఎక్కువ ఆ ఎక్కువలో నేను లక్కీ. బట్ మీకు ముచ్చర్ల అన్న గారికి ఏమన్నా పోటాపోటీ ఉండేటప్పుడు? ముచ్చర్ల అన్న గారు అసలు సిస్టర్ గా ఎక్కువ చేశారు. ఫ్యామిలీలో ఉంటారు, ఫ్యామిలీలో మా వదిన గాను అలా ఉండేవాళ్ళు. నేను చెల్లిగా కూడా చేశారు, కొన్ని చేశారు. పోటీ అంత ఏం లేదు. నా క్యారెక్టర్ నాకే ఉండేది, ఆవిడ క్యారెక్టర్ ఇంకొక సిస్టర్ ఉంటే ఆవిడ ఉండేవాళ్ళు. మనం వెళ్ళి అనవసరంగా ఓడిపోవటం ఎందుకు వరలక్ష్మి గారి ముందు, ఆమె ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు, ఈ చెల్లెలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆమె కదా అని చెప్పేసి వాళ్ళే తగ్గిపోయి ఉంటారు అవతల వాళ్ళు ఎవరన్నా. లేదండి, వాళ్ళప్పుడు అందరూ హీరోయిన్. ముచ్చర్ల అన్న గారు అంటే హీరోయిన్ గా చేశారు, ఆవిడ హీరోయిన్ గా ట్రై చేస్తారు అన్ని. ఆమె కాదు, మిగతా వాళ్ళు ఎవరు అప్పుడు మరి ఏమో, మరి ఎవరైనా ట్రై చేశారేమో, ఓడిపోయారేమో నాకు తెలియదు. నాకు చిన్నపిల్లని కదా, అంత ఆలోచించే ఇది కూడా నాకు తెలియదు. నాకు నా ఇదితోనే సరిగ్గా ఉండేది. చిన్న వయసులోనే వయసుకి మించిన క్యారెక్టర్లు చేసేసారు కదా మేడం. అవును. అయ్యో, లైఫ్ అంటే ఏంటో చదివేశారు అక్కడ. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మేడం ఈ జర్నీలో? అప్పుడు ఆర్టిస్టులకు మధ్య ప్రేమ ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చేసి దూరం అయిపోయింది, కానీ అప్పుడంతా చెట్ల కింద కూర్చునే వాళ్ళు, మీ టైంలో ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళు. స్టార్స్ చిన్న క్యారెక్టర్ అనే డిఫరెన్స్ ఉండేది, కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు కలిసి ఒకే చోటే భోజనం చేసేవాళ్ళం. అందరు చెట్టు కింద అంటే చెట్టు కింద అందరికీ ఒకే ఇదిగా ఉండేవాళ్ళు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను? ఎలా ఉండేవారు సెట్ లో? సపోర్ట్ చాలా జాలీగా ఉండేవాళ్ళు, సపోర్టివ్గా ఉండేవాళ్ళు, చాలా జాలీగా ఉండేవాళ్ళు. ఆయన కొంచెం మోడ్యులేషన్స్ అవి కూడా కరెక్ట్ చేసేవాళ్ళు, డైరెక్ట్ మోడ్యులేషన్స్ అవి కరెక్ట్ చేసేవాళ్ళు, జోవియల్గా ఉండేవాళ్ళు. వెంకటేష్ గారు ఆయన ఒక 4 సినిమాలు చేశాను అనుకుంటా ఆయనకి సిస్టర్గా. నేను ఎక్కువ మాట్లాడను, నేను పని ఆ షార్ట్కి వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు సిస్టర్ అని, అంతే. ఎక్కువ మాటలు ఉండవు. హీరోయిన్స్ ఎలా ఉండేది మేడం? హీరోయిన్ మీ టైంలో అంతా రూల్ చేసిన వాళ్ళు విజయశాంతి గారు, రాధా గారు, వీళ్ళు ఎక్కువ. ఆ టైంలో మాధవి గారు ఎక్కువ వీళ్ళే ఉండేవాళ్ళు ప్రతి సినిమాకి. ఎక్కువ విజయశాంతి గారు ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. దాని తర్వాత రాధా ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. జూహీ చావ్లా గారితో కూడా ఫ్రెండ్లీగా. రజనీ, వీళ్ళందరూ కొంచెం క్లోజ్గా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. పిక్చర్కి ఎక్కువ వచ్చి హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అలా ఏమీ లేవు కదా. అన్నీ హీరో సాంగ్స్. హీరోయిన్కి కొంచెం మాతో కలిసి ఉండే రోజులు తక్కువగా ఉండేవి. అవును. అమ్మ, నేను, మా అన్నయ్య ఉండేవాళ్ళం. పెళ్ళప్పుడు కలుస్తాము, అలా ఉండేది. హీరోయిన్స్ అందరూ ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. కొంతమంది కొంచెం హెడ్ వెయిట్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం ఏమీ చేయలేము వాళ్ళని. ఆ రోజుల్లో ఉన్నాయా మేడం హెడ్ వెయిట్స్ కూడా? ఇంకా చాలా ఉండేవి, చాలా.
కానీ నేను సాఫ్ట్‌గా వెళ్ళిపోతాను కాబట్టి నాదో ఎవరు ఏమి అసలు ఎక్కువ ఒకటి 2 సార్లు ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదాన్ని పెద్ద పెద్ద వాళ్ళ ముందు. నాకు తెలీదు. అప్పుడు విజయశాంతి గారు చెప్పారు, ఆయన బాలకృష్ణ గారు వస్తున్నారు, కృష్ణ గారు వస్తున్నారు, కాలు మీద కాలేసి కూర్చుంటాంటే లెగ్గు" అని. ఇప్పుడు తెలిసేది కాదు. అంత చిన్న పిల్ల ఏం ఎలా వాళ్ళు వస్తే అలా లేవాలి, కూర్చోవాలి. తెలీదు కదా! మనం కూర్చొని ఉంటే కూడా తను అంత ఫ్రెండ్లీగా ఉండి అయన్నీ నేర్పించేవాళ్ళు విజయశాంతి గారు. అది కొంచెం మందికి అలవాటు కాళ్ళ మీద కాలనేది. తెలీదు నాకు. ఇది కాలు మీద కాలు వేసుకోవాలి అదంతా లేదు. మన మామూలుగా అలవాటు అది. అలా వచ్చేస్తది. పెద్దవాళ్ళ ముందు అలా కూర్చోకూడదు కదా! ఎన్ని సార్లు? ఒక షాట్‌కొచ్చినప్పుడల్లా కాలు మీద కాలు తీయలేం గదా! అవును. ఒకసారి లెగుస్తాం, 2 సార్లు లెగుస్తాం, 3 సార్లు లెగుస్తాం, లెగుస్తూనే దీనికెందుకు కూర్చోవటం, నుంచుని ఉంటాం మంచిదనుకోండి. చాలా సార్లు కాలు నుంచోనే మీద ఉంటారా కాలు చాలా వేసుకొని ఆ తర్వాత తెలిసింది. ఎన్ని సార్లయినా పర్వాలేదు. మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేవాలి. ప్రతి షాట్‌కి లెగుస్తా. వాళ్ళు వచ్చారంటే మేము కూర్చోం. నుంచునే ఉంటాం. వాళ్ళ ముందు కూర్చునేదే. మనం ఇలా కాలు మీద కాలేసుకుని తెలీదు కదా! చిన్నపిల్లని 12 ఏళ్ళకి సిస్టర్ క్యారెక్టర్ మనకి ఏం తెలుస్తది? అయన్నీ నేర్పించేవాళ్ళు. బట్ మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరితో పోల్చుకుంటే మీరు చాలా అంటే చాలా బ్లెస్డ్ గాడ్. చాలా. ఎందుకంటే ఎస్వి రంగారావు గారితో చేశారు, సావిత్రమ్మతో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురితో ఎలా ఉండేది అనుబంధం? ఎన్టీఆర్ గారితో భయం. ఆయనంటే ఆయన ఇటు వస్తే నేను ఇటు వెళ్ళిపోతాను. నాకు అసలే భయం. ఆ షార్ట్ అప్పుడు చేసేదాన్ని. కానీ నిప్పులాంటి మనిషి ఆయన. నేను పెద్ద అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు. ఓకే. సో ఆయనతో కాంబినేషన్ తక్కువ ఉంది. సింహబలుడు వచ్చి తమ్ముడు ఆయనకి నేను. అప్పుడు ఆ టైంలో ఆయన అంటే భయం. అలా ఇది దూరంగా దూరంగా భయపడుతూ అలా ఉండేదాన్ని. నాగేశ్వరరావు గారు ఎప్పుడో కొంచెం ఆయన ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. చిన్నపిల్లని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. చిన్నపిల్లగానే చేశాను. అదే టైంలో కలెక్టర్ గారి అబ్బాయికి ఆవిడ పెద్ద అయిన తర్వాత కూతురుగానే చేశాను. ఓకే. ఎస్వి రంగారావు గారు మేడం? ఆయన నాకు ఎలా చేశానో కూడా నాకు జ్ఞాపకం లేదు. చాలా చిన్నపిల్లని, బేబీగా ఉన్నాను, చేతులు ఎత్తుకుని ఉన్నారు ఆయన. నాకు తెలియదు యాక్ట్ చేసింది కూడా. నేను చేయలేదు అనుకుంటున్నాను ఆయనతో. ఇలా చూస్తున్నప్పుడు పిక్చర్లో వచ్చి ఆయన నన్ను ఎత్తుకుని ఉన్నారు, చిన్న చంటి బిడ్డని. ఏంటి నేను చేశాను ఆ రోజు. నాకు చాలా సంతోషం అనమాట. ఆయన అంటే చాలా 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 ఇష్టం నాకు. నిజంగా మీ ఇప్పుడు సావిత్రమ్మతో వర్క్ చేయని టెక్నీషియన్సే అందరు చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళల్లో. మీ టైంలో వాళ్ళు మీరు చేసింది గ్రేట్ మేడం. అవును. యాక్చువల్లీ అమ్మ వచ్చి చాలా సిక్ అయిపోయారు ఆ టైంకి. నేను దేవుడు మావయ్య పిక్చర్ చేస్తున్నప్పుడే ఆ పిక్చర్లోనే చేశాను మా అమ్మతో, సావిత్రమ్మతో. అప్పటికి చాలా సిక్గా ఉన్నారు. ఆవిడ గెస్ట్ అపీరియన్స్ ఆ పిక్చర్లో. ఓకే. వస్తారు పిల్లల్లో ఏ పిల్ల కావాలంటే తీసుకుని వెళ్తానికి ఆ బిడ్డని తీసుకుని ఒక గెస్ట్ అపీరియన్స్ వచ్చి ఆ సినిమాలో అలా చేశాను. త్రూ అవుట్ పిక్చర్ చేయాలి. అప్పటికి సన్నగా అయిపోయారు, బాగా సిక్గా ఉన్నారు. గుర్తున్నారు మీకు? బాగా గుర్తున్నారు. ప్రసాద్ స్టూడియోలో చేసాము. దేవుడు మావయ్య సెట్, శోభన్ బాబు గారు, అనుశ్రీ గారు. అలాంటి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళు వేసుకొని చూసిన సావిత్రమ్మని అలా సీన్లో చూడగానే మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నాకు తెలియదు కదా, నేనే చిన్నపిల్లని కదా, నాకు సావిత్రి గారు ఎవరు ఏంటి ఏం తెలిసేది కాదు. ఆవిడ వస్తే సావిత్రి గారు అంటే నేను అలా చూస్తూ ఉండేదాన్ని. ఆవిడ పిక్చర్లు మనం చూడాలన్నా మనకి టీవీలు ఉండేవి కాదు అప్పుడు. ఇంట్లలో ఎక్కడో ఒక చోట ఒక టీవీ ఉండేది. ఆవిడ ఏం పిక్చర్స్ చేశారో కూడా నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు చూసుకొని ఆవిడతో చేశాను, నేను ఆవిడతో చేశాను. అలాగే శివాజీ గణేశన్ గారితో చేశాను. ఆయన నాకు బీడి ఆ సినిమాలో ఆయనకి చిన్నప్పుడు ఆయన కొడుకు నేనే. ఓకే. డ్యూయల్ రోల్ అయినా నాకు వచ్చి బీడి అయ్యి తాగాలి అవన్నీ ఆయన నేర్పించారు. ఆయన చాలా కొంచెం இதெல்லாம் நடிப்பு, நீ நடிக்கணும் அவ்வளோதான், அதெல்லாம் பார்க்கக்கூடாது, నడి పాము పట్టుకోవటం అవన్నీ. హీరోయిన్లకి ధీటుగా అంత బిజీగా యాక్ట్ చేసిన వరలక్ష్మి గారు హీరోయిన్కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. చెన్నైలో కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు అనుకుంటారు తెలుగులో. లేదండి, అదంతా మనం వచ్చి పబ్లిక్ని వచ్చి ఫూల్స్ చేయకూడదు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్కి చాలా మినిమం పేమెంట్సే ఉండేవి. చాలా చాలా మినిమం పేమెంట్స్ ఉండేవి. నాకు తెలిసి మా చైల్డ్ ఆర్టిస్ట్లో బెస్ట్ పేమెంట్ తీసుకున్నది శాలిని.
అప్పుడే పెద్ద అమౌంట్ వచ్చింది. నేను విన్నది వచ్చి చాలా మంచి అమౌంట్ తీసుకుంది అమ్మాయి. అంతకుముందు అన్నీ చాలా లిమిటెడ్ స్కూల్ ఫీజులకు కూడా సరిపోయే అమౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటికి సరిపోయేవి కాదు. మా 4 అమ్మాయిలకి మా నాన్నగారు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా సరిపోయేవి కాదు. అంత చాలా తక్కువ అమౌంట్సే. దాని తర్వాత సిస్టర్ రోల్స్ చేసినప్పుడు కొంచెం ఆ సిస్టర్ రోల్లో అప్పట్లో మంచి అమౌంట్, బెస్ట్ అమౌంట్ తీసుకున్నది నేను. బట్ నేను ప్రొలాంగ్ చేయలేదు కాబట్టి ఆ అమౌంట్స్లో అప్పుడు తీసుకున్న కొన్ని ఆస్తులు ఉండబట్టి సరిపోయింది. అంతేగాని దాని తర్వాత కోట్లు అవన్నీ ఏం లేదు. మినిమంగా సంపాదించుకున్నాను అంతే. హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు ఈ హ్యాపీ లైఫ్ని ఇంతతో ఆపేద్దాం, ఉన్న ఆస్తులతో హ్యాపీగా మంచి ఫ్యామిలీ, డాక్టర్, హస్బెండ్ అనుకుంటున్నారా? లేదు ఇంకా హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి కంప్లీట్ గా షిఫ్ట్ థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కదా, అత్త అవుతారు అనమాట. అయితే హీరోయిన్ మదర్గా కూడా చేయొచ్చు మీరు. అవును. లేదు, నేను వాళ్ళందరికీ అమ్మగానే చేయాలనుకుంటున్నాను. ఓకే. హీరోస్ అందరికీ అమ్మగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీస్తో పనిచేశాను కదా, వాళ్ళ పిల్లలతో పనిచేయాలని నాకు చాలా ఆశ. మహేష్ బాబు గారు, బన్నీ, ప్రభాస్ గారు, అందరు అప్పట్లో హీరోస్గా ఉన్న వాళ్ళ పిల్లలందరితోనూ, నిఖిల్, అందరూ కోరుకుంటుంది కూడా మోడ్రన్ మమ్మీస్నే. మీరు చాలా మోడ్రన్ గా ఉన్నారు ఇప్పటికి కూడా. మోడ్రన్ మమ్మీ. సో తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద చూడబోతున్నాం, బిగ్ స్క్రీన్ మీద. భగవంతుడి దయ వల్ల, బాబా దయ వల్ల జరగాలి. తప్పకుండా జరుగుతుంది. మిమ్మల్ని చూసిన డైరెక్టర్సే కదా అందరూ చిన్నప్పుడు చూసిన డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు కదండి. ఇప్పుడు అందరు న్యూ డైరెక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. తెలుగు వాళ్ళే కదా అంతా, తెలుగు వాళ్ళే, సినిమాని ప్రేమించి వచ్చిన వాళ్ళే కదా అందరు కూడా. మేము కృష్ణ గారికి చూసామండి, కృష్ణరాజు గారికి చూసామండి అని వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్ చేస్తున్నారు అంతే వాళ్ళు కూడా. సూపర్ అన్నమాట. సో అర్జీ పెట్టుకుంటున్నారా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి? అర్జీ పెట్టుకుంటున్నారా? లేదండి, నేను ఎవరిని ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదు. పాపం వాళ్ళకి తెలియదు కూడా నేను చేస్తానని కూడా. తెలిస్తే ఇన్ కేసు అంటే పాపం వాళ్ళు చాలాసార్లు సిస్టర్ రోల్స్ అప్పుడు చాలా ఫోన్లు చేశారు, చెయ్యండి మేడం, పెళ్లి చేసుకుంటే ఏంటి, చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నేనే వద్దు అని మానేసా. పాపం వాళ్ళకి ఈరోజు నేను చెప్పాలి కదా, మీ టీవీ మూలంగా చెప్తున్నాను. మా టీవీ ద్వారా ఏది చెప్పినా కానీ వైరలే. ఓకే, అయితే నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మంచి ఆఫర్స్ ఇవ్వమని సుమన్ టీవీ మూలంగా మీ అందరినీ ఏమంటారు అడుగుతున్నాను. నాకు తమిళ్ వచ్చేస్తుంది. సో నిజంగా ఇలాంటి ఆర్టిస్టులు మనకి చాలా అరుదుగా దొరుకుతారు. ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ తరానికి కూడా ఇలాంటి ఆర్టిస్టులు ఇంకా ఉండటం. సో డెఫినెట్గా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ చూస్తున్న హీరోస్ కూడా వరలక్ష్మి గారిని ఎలాంటి సినిమాల్లో చూసామో మనందరికి ఇప్పటికీ గుర్తు. ఏ సినిమా చూసినా కానీ వరలక్ష్మి గారు లేకుండా లేదు. అంత సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ ఇచ్చిన వరలక్ష్మి గారిని మళ్ళీ ఇంకొకసారి మన సినిమాలలో ఒక అమ్మగా చూడాలనుకుంటున్న కోరికను తీర్చాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీకి, థ్యాంక్ యూ, అండ్ రోషన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అడగగానే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.